హాయ్ వ్యూయర్స్, మన జీవితంలో మనము కొన్ని విషయాలు కానీ కొన్ని పరిస్థితులను కానీ ఎలా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే యూ హ్యావ్ టు స్పీక్. నువ్వు మాట్లాడాలి. కాకపోతే ఏంటంటే బ్రదర్, నాకు మాట్లాడడం తెలియదు. కొన్నిసార్లు ఈ వ్యక్తి ఇలా క్వశ్చన్ చేస్తే నేను ఎలా మాట్లాడాలి, వీళ్ళు ఇలా అంటున్నారు, నేను ఏం చేయాలి, నాకు అంత ధైర్యం రావట్లేదు బ్రదర్ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది తప్పు చేస్తూ ఉంటారు. ఆ తప్పు నీ తప్పు అని చెప్పడానికి మనకు ధైర్యం చాలదు. ఇంకొంతమంది ఏంటంటే, నేను ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను బ్రదర్, కాకపోతే అక్కడ వాళ్ళు ఏం క్వశ్చన్ చేసినా కూడా నేను వెంటనే నేను తిరిగి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను. ఆన్సర్ నాకు తెలిసినప్పుడు గ్రేట్ థింగ్స్. మన జీవితంలో కొన్ని గొప్ప విషయాలు ఆ సమయానికి కరెక్ట్ మాట మాట్లాడడం బట్టి జరుగుతాయంట. కానీ ఆ కరెక్ట్ మాట నాకు ఎలా వస్తుంది బ్రదర్ అని అనుకుంటాచాట. సరే, మీ కొరకు ఒక వాగ్దానం నేను ఇస్తున్నాను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా. దేవుడంట ఆయన యొక్క మాటలు మన నోట ఉంచి ఉన్నాడు. అంటే ఈ యొక్క మాటలు, నువ్వు ఏదైతే మాటలు మాట్లాడుతున్నావో, నువ్వు ఆ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఆ వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ నువ్వేం చేయాలంట? దేవా, నేను కాదు మాట్లాడేది, నువ్వే నా నోట నీ యొక్క మాటలు ఉంచు అని చెప్పేసి అన్నప్పుడు నీ యొక్క మాటలకు the words that you speak will be filled with life. జీవముతో అవి నిండుకొని ఉంటాయి. హల్లెలూయా. దేవుని యొక్క బలముతో అవి నిండుకొని ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు ఆ మాటలు పలుకుతుంటావు, శత్రువు యొక్క హృదయానికి బాణము వలె అవి గుచ్చుకునే విధంగా ఉంటాయి. మాటలకి చాలా శక్తి ఉంది. సహోదరి, బైబిల్లో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, నాలుక. ఈ యొక్క నాలుక అంటే ఎముకల్ని సైతం నలగొడుతుంది. వర్డ్స్ క్యారీ సో మచ్ పవర్. అందుకని ఏంటంటే యొక్క నాలుకని నీవు ఇంత శక్తివంతమైన నాలుకని ప్రేమతో వాడాలి. అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, యూ స్పీక్ గుడ్ వర్డ్స్, స్పీక్ పాజిటివ్ వర్డ్స్ అంటే ఆ స్వభావంతో, ఆయన స్వభావంలో ఆయన యొక్క పోలిక చొప్పున దేవుని యొక్క పోలికలతో మనము సృష్టింపబడ్డాం. కాబట్టి ఆయన మాట్లాడి భూమిని సృష్టించాడు. అలాగే మనము మాట్లాడి మన యొక్క జీవితాన్ని తిరిగి సృష్టించుకోవాలి. ఏదైనా కూలిపోయిందని జీవితంలో, ఏదైనా కట్టలేనంత డ్యామేజ్ అయిపోయిందని లైఫ్లో, ఎవ్రీడే ప్రతిరోజు దాన్ని పట్టుకొని ప్రవచించండి. యేసు నామమున నీవు ఆర్థికంగా కూలిపోయావా? యేసుక్రీస్తు నామమున నేను ఆర్థికంగా ఎదుగుతున్నాను. నజరుడైన యేసు నామమున ఆర్థికంగా దేవుడు నాకు గొప్ప ద్వారాలు తెరుస్తున్నాడు. గాడ్ ఈజ్ ఓపెనింగ్ అ గ్రేట్ మిరాకిల్స్. గాడ్ ఈజ్ ఓపెనింగ్ అ డోర్ ఫర్ అ గ్రేట్ ఫైనాన్సెస్ ఇన్ మై లైఫ్. గొప్ప ఐశ్వర్యం కొరకు దేవుడు నా జీవితంలో ద్వారాలు తెరుస్తున్నాడు అని చెప్పేసి నీకు నువ్వు పలుకున్నప్పుడు ఈ యొక్క మాటలు నీ జీవితంలో గొప్ప మార్పుని తీసుకొస్తాయి. అలాగని ఈ యొక్క ఆయుధాన్ని వేరే వాళ్ళకి చెడుకి వాడకండి. సో వెనెవర్ యు ఆర్ స్పీకింగ్, స్పీక్ లైఫ్, స్పీక్ యువర్ వర్డ్స్ టు బిల్డ్. నీ యొక్క మాటల్ని కట్టడానికి వాడండి, విరగొట్టడానికి కాదు. ఎందుకంటే మన దేవుడు సమాధానానికి దేవుడు. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. అందుకని ఏంటంటే మనము కూడా సమాధానం కలిగి, ప్రేమ కలిగి జీవించాలి. తద్వారా మీరు ఆశీర్వదింపబడి ఇతరులకు కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఈ యొక్క వాగ్దానం మీ జీవితంలో ఈ రోజు నుంచి మీరు పొందుకున్నట్లు ప్రార్థిస్తున్నాను. ఆమెన్.